నెల్లూరు జిల్లా నేలటూరు థర్మల్ పవర్ ప్రాజెక్టుల యాష్ పాండ్కి గండిపడింది. జెన్కో పవర్ ప్రాజెక్టు నుంచి యాష్ పాండ్కి చేరే రసాయన వరద నీరంతా కూడా పొలాల్లోకి ప్రవహిస్తోంది. దీంతో సమీప గ్రామాల ప్రజలు, రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. యాష్ పాండ్లో తమకు ప్రమాదం పొంచి ఉందంటూ ఏడాదిగా సమీప గ్రామాల ప్రజలు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం గండిపడ్డ యాష్ పాండ్కి సమీపంలోనే దేవరదిబ్బ అనే గిరిజన కాలనీ ఉంది. పైనంపురం అలాగే ముసునూరివారిపాలెం గ్రామాలకు చెందిన వందలాది ఎకరాల సాగు భూములున్నాయి. ప్రస్తుతం యాష్ పాండ్కు గండిపడ్డంతో వరద నీరు పొలాలను చుట్టుముట్టింది. కలుషిత నీరు ప్రవహిస్తుండటంతో ఆ ప్రాంతాల్లో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రమాద సమాచారాన్ని తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే ఘటనపై ఆరా తీశారు. యాష్ పాండ్కు పడిన గండ్లను త్వరగా పూడ్చివేయాలంటూ అధికారులను ఆదేశించారు. దీంతో కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం యాష్ పాండ్కి పడిన గండిని పూడ్చేందుకు రంగంలోకి దిగింది. ఇదంతా వచ్చే